కార్తీక మాస ప్రాధాన్యత మరియు సోమవారానికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. ఈ మాసంలో అందరూ కూడా సోమవార ఉపవాసం చేస్తాం అంటారు. మరి అది ఉపవాసమా, పూజ, నక్తమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక సోమవారాన్ని 6 విధాలుగా చేయొచ్చు. 1 ఉపవాసం, 2 ఏకభుక్తం, 3 నక్తం, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిది ఉపవాసం గురించి తెలుసుకుందాం. ఇందులో వీళ్ళు పగలంతా ఉపవసించి ఏమీ తినకుండా సూర్యాస్తమయము తరువాత శివుడిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని కేవలం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు. 2 ఏకభుక్తం. రోజంతా ఉపవాసం చేయలేని వారు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట భోజనం బదులు తులసి తీర్థం సేవిస్తారు. 3 నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ ఉపాహారం అంటే టిఫిన్ కానీ సేవిస్తారు. 4 అయాచితము. రోజంతా ఉపవాసం ఉండి తమ భోజనం తాము వండుకోకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే దానిని అయాచితము అని అంటారు. 5 స్నానము. పైన చెప్పిన 4 విధాలు చేయలేని వారు స్నాన జపాదులు మాత్రమే చేస్తారు. 6 తిలదానము. మంత్రజప విధులు తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా చాలు. ఈ 6 విధాలలో ఏదైనా చేసినా కానీ విశేషమైన ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోవద్దు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇలాంటి అరుదైన మాసము. నక్తము చేయడము అనేది చాలా మంచిది. కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడం చాలా ఉత్తమం. మనకి కార్తీక పురాణంలో కార్తీక సోమవార విశిష్టత అనే దాని మీద ఒక కథ కూడా ఉంటుంది. ఒక కుక్క ఆ ప్రసాదం తినడం వలన దాని పాపాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని ఉంటుంది. శక్తి మేర సోమవారం రోజున ఈ చెప్పిన 6 ఏదైనా ఒకటి చేసినా అమిత ఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో నక్తాలు. నక్త వ్రతారంభం. కార్తీక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరు అంటూ ఉండడం వినిపిస్తూ ఉంటుంది. నక్తాలు ఉండడం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం అనే దానికి రోజంతా ఏమీ తినకుండా మరునాడు భోజనం చేయాలా, ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే సందేహాలు కలుగుతాయి. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని, నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని 10 గంటలో 11 గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్యప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రతపుణ్య ఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం
కేవలం కార్తీక మాసంలోనే కాదు, సంవత్సరం అన్ని మాసాలలోనూ కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని, పుణ్యప్రదమని తెలియచెబుతోంది లింగ పురాణం. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి అంటే, అసలు ఉపవాసాలుంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి, ధనాన్ని ఎందుకు సంపాదించాలి అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్థుడు అని అంటే తానొక్కడు తిని కూర్చోకూడదు. అతడి మీద ఎన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నిటికీ భోజనం పెట్టడం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్థుడు తినాలి. దేవతలు ఉదయం పూట, ఋషులు మధ్యాహ్నం వేళ, పితృదేవతలు అపరాహ్న వేళ, గుహ్యకులు లాంటివారు సాయం సంధ్య సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి వారి సమయాల్లో ఆహారాన్ని నివేదించి చుక్కలు కనిపించేటప్పుడు గృహస్థుడు తినాలి. గృహస్థుడిచ్చిన ఆహారం మీద పశుపక్ష్యాదులు, సూక్ష్మజీవులు ఆధారపడుతూ ఉంటాయి. వాటన్నిటికీ ఆహారాన్ని అందించేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి. నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని దానాలు, ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూతదయ అనే సామాజికాంశం కనిపిస్తుంది. ప్రాతకాల స్నానం, భస్మ, రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణలు, ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి సత్య సంభాషణలు చేస్తూ చాప మీద పడుకోవాలి. పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో 2 పక్షాలలో వచ్చే అష్టమి తిథులు, పౌర్ణమి నాడు వ్రతం చేసి ఆవు నెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివునికి నివేదించటం, కపిల గోవును, ఎద్దును దానం ఇవ్వటం వల్ల ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు, నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి, పౌర్ణమిలలో వ్రతం చెయ్యొచ్చు. నెయ్యి, గొంగళి, నలుపు రంగు ఆవు, ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. పాల్గొన మాసంలో నెయ్యి, పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చతుర్దశి, అష్టమి, పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిథునాన్ని దానం చేసేవారికి చంద్ర సాయుధ్యం లభిస్తుంది. చైత్రమాసంలో చేపడితే నిరుతి లోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును, ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. జ్యేష్ఠ మాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకు గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిథునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరకు రసం, నెయ్యి, పేలపిండి, ఆవు పాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసేవారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో 60 రోజులలో పంటకొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్రవర్ణాలున్న గోమిథునాన్ని దానం ఇవ్వటం, పూర్ణిమ నాడు ఆవు నెయ్యితో శివుడిని అభిషేకించడం, అన్నదానం చెయ్యడం వల్ల
వాయు సాయుధ్యం లభిస్తుంది. ఆశ్వయుజంలో నల్లని రంగులో ఉండే గోమిథునాన్ని దానమివ్వాలి. పున్నమి నాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిథునాన్ని దానమివ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి, పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించడం వేద పండితులకు, దరిద్రులకు, సత్పురుషులకు పున్నమి నాడు శివాభిషేకం అయిన తరువాత భోజనాలు పెట్టడం, తెలుపు రంగు కల గోమిథునాన్ని దానమివ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది. నక్తవ్రతం అన్ని మాసాల్లోనూ చేయవచ్చునంటోంది లింగ పురాణం. అహింస, సత్యం, దొంగతనానికి పాల్పడకుండా ఉండటం, బ్రహ్మచర్యం, ఓర్పు, దయ, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాలలో స్నానం చేయటం ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్ల కృష్ణ పక్షాలలో చతుర్దశి, అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతి నెల అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగ పురాణం.